76వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఆదివారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో పాఠశాలల విద్యార్థులు దేశభక్తిని ప్రబోధించే రీతిలో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతుల్ని అలరించాయి. ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఏలూరులోని అక్షర పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన వందే మాతరం అంటూ దేశ సమైక్యతపై ప్రదర్శించిన నృత్య కార్యక్రమం ఆకట్టుకుంది. కలిదిండికి చెందిన కలిదిండి ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన జై బోలో భరతమాతకు జై బోలో అనే దేశభక్తి గీతంతో ప్రదర్శించిన నృత్య ప్రదర్శన అలరించింది. తెల్లంవారిగూడెం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు చెందిన విద్యార్థులను ప్రదర్శించిన సాంప్రదాయ లయారే అంటూ ప్రదర్శించిన గిరిజన సాంప్రదాయ నృత్యం ఆహుతుల్ని అలరించింది. వీటిలో ఏలూరుకు చెందిన కస్తూరిబా నగరపాలక సంస్థ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రదర్శనకు మొదటి బహుమతి, తెల్లంవారిగూడెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థుల ప్రదర్శన, సెంట్ తెరెసా విద్యార్థుల ప్రదర్శనకు ద్వితీయ, కలిదిండికి చెందిన కలిదిండి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థుల ప్రదర్శన, అక్షర పాఠశాల విద్యార్థుల ప్రదర్శనలకు తృతీయ బహుమతి, ససియారెడ్డి పబ్లిక్ స్కూల్ విద్యార్థుల ప్రదర్శనకు కన్సలేషన్ బహుమతి లభించాయి. బృందాలకు మెమంటోలను కలెక్టర్, ఎస్పీలు అందించారు. కార్యక్రమంలో డిఎఫ్ఓ శుభకరణ్, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, డాక్టర్ కామినేని శ్రీనివాస్, పచ్చమట్ల ధర్మరాజు, జాయింట్ కలెక్టర్ దాతిరెడ్డి, నూజివీడు సబ్ కలెక్టర్ స్మరణ్ రాజ్, అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆడపిల్ల స్వచ్ఛమైన భయం లేని నవ్వుతో ఎప్పుడు మరి ఈ కరసాము తర్వాత సర్సిఆర్ఆర్ ఆడపిల్లల సంరక్షణ కూడా ప్రతి ఒక్కరి బాధ్యతే. అయినప్పటికీ ఆడపిల్ల తల్లిని తాను అలా అయితే శిక్షణ కూడా అవసరం. అందుకే చేయాలి. మా కస్తూరిబా పాఠశాలలో మా విద్యార్థులకు ఎలాంటి శిక్షణ అయినప్పటికీ ఆడపిల్ల తనని తాను ఆకతాయి నుండి అతను కలిగి ఉండాలి. అలా అయితే తగిన శిక్షణ కూడా అవసరమే. అందుకే పాఠశాలలో కళాశాల మరొకసారి ధనంతో మనందరికీ కూడా మనం జై హింద్. విద్యార్థులు నూజివీడు నుంచి మరి ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇక్కడికి వచ్చి అద్భుతమైన ప్రదర్శన ఇచ్చినందుకు వారికి మా హృదయపూర్వక